బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా వ్యాప్తంగా మరి కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన 5 నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాన్ని గీతం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయగా, సిద్దిపేట జిల్లాకు చెందిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రధానంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్కడ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా చేశారు? ప్రస్తుతం ఏ సమయానికి ప్రధానంగా ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఏ సమయానికి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి సునీల్? అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి 5 నియోజకవర్గాలు నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, జైరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ను పటాన్చెరు సమీపంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయగా, సిద్దిపేటకు సంబంధించినటువంటి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలను సిద్దిపేట సమీపంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గం నుండి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయన మూడోసారి ఆయన అసెంబ్లీ బరిలో దిగారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా సిద్దిపేట వైపు చూస్తోంది. ఈ సిద్దిపేట ఎన్నికల ఫలితాలపైన దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలతో పాటు అదేవిధంగా ప్రజలు కూడా గజ్వేల్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ముందుగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ముందుగా 20 రౌండ్లు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు అధికారులు. సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇవి పరిస్థితి ఉంది. అయితే సిద్దిపేట జిల్లాకు చూసుకున్నట్లయితే మనము ముందుగా గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. అంటే ఇండిపెండెంట్లు కానివ్వండి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు చాలా మంది పోటీలో ఎన్నికల బరిలో ఉన్నారు. దాదాపుగా 44 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ 23 రౌండ్స్ ఉండగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు సిద్దిపేటలో కూడా 14 టేబుళ్లను ఏర్పాటు చేసి 20 రౌండ్లు ఉన్నాయి. మరోవైపు దుబ్బాకలో కూడా 14 టేబుళ్లు 19 రౌండ్స్ ఉన్నాయి. అయితే ముందుగా దుబ్బాక ఫలితం వస్తుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే దుబ్బాకకు సంబంధించినటువంటి 14 టేబుల్ ఉన్న నేపథ్యంలో 19 రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం 2-3 గంటల వరకు దుబ్బాకకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. అయితే మనం ప్రస్తుతం సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. అయితే ఇప్పటికే ఏజెంట్లు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది కౌంటింగ్ కేంద్రాలకు. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ పోటీలో ఉన్నారు. సిద్దిపేట నుండి మంత్రి హరీష్ రావు కూడా మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దుబ్బాక బరిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఉన్నటువంటి రఘునందన్ కూడా దుబ్బాక బరిలో బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సిద్దిపేట నుంచి గెలిపే లక్ష్యంగా కూడా ఆయన పనిచేస్తారు. కానీ గెలవకపోయినప్పటికీ కూడా కేసీఆర్ కు గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీని తగ్గించడమే తమ లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేస్తాయని చెప్పి కూడా భావించవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ గత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తుత ఎన్నికల్లో ఫలితాలకు సంబంధించి మెజారిటీని తగ్గిస్తే నైతికంగా గెలుపు తమదే అని చెప్పి కూడా ఇప్పటికే ఈటెల రాజేందర్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య అంటే ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉండనున్న నేపథ్యంలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఓట్ షేర్ చేయగలిగింది. ఎందుకంటే బీజేపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. ఓట్లు కూడా బీజేపీకి పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ముందంజలో సీఎం కేసీఆర్ ఉంటారని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్, నర్సాపూర్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా 14 టేబుల్ అదేవిధంగా 20 రౌండ్లు ఉన్నాయి. అయితే నర్సాపూర్ నుంచి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజిరెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా కూడా అక్కడ ఉన్నటువంటి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ కూడా బరిలో ఉన్నారు. అదేవిధంగా మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ రావు కూడా ఎన్నికల బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రముఖులు పోటీలో ఉన్నారని చెప్పవచ్చు. సంగారెడ్డి నుంచి ఫైర్ బ్రాండ్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే
జగ్గారెడ్డి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆందోళన నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజనరసింహ బరిలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీజేపీ అభ్యర్థిగా సినీ హాస్య నటుడు బాబు మోహన్ కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాణిక్రావు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నారాయణ్ ఖేడ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప బరిలో ఉన్నారు. అయితే మొత్తానికి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా కేంద్రాలకు చేరుకున్నప్పటికీ కూడా ఇంకా అభ్యర్థులు ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాలకు రాలేరు. మొత్తానికైతే ట్రెండ్స్ వచ్చేందుకు దాదాపు 12 నుంచి 1 గంట మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి కౌంటింగ్ తొందరగా పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే దుబ్బాక నియోజకవర్గం సంబంధించినటువంటి కౌంటింగ్ రిజల్ట్ తొందరగా రాబోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య, లేదంటే 12 నుంచి 1 గంట మధ్య అయితే ఫలితాలు స్పష్టంగా రాబోతున్నాయి. ముందుగా అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి తొలి ఫలితం అయితే ఉదయం 9 తర్వాత తొలి ఫలితం రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే సునీల్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు గజ్వేల్లో కేసీఆర్ వర్సెస్ ఈటెలుగా పోటీ ఉండే అవకాశం ఉందంటారా? ప్రధానంగా గజ్వేల్లో ఈసారి మళ్ళీ కేసీఆర్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదా ప్రజల తీర్పు మారే అవకాశం ఉందంటారా సునీల్? అయితే గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, అంటే సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటెలగా ఉండే అవకాశం ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం గెలుపు తమదే అని చెప్తా ఉన్నారు. మూడోసారి కూడా గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందబోతున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీజేపీ కూడా దాదాపు 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉన్నాయని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. గెలుపు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుందని చెప్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ కూడా గెలుపు అవకాశాలు గజ్వేల్లో మెండుగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఓటమి పాలయ్యే అవకాశాలు పెద్దగా లేవని చెప్పవచ్చు. అంటే ఓటింగ్ సరళిని మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు కొంత ఎర్జీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే 2వ స్థానంలో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉండబోతున్నారు. అయితే ఈటెల రాజేందర్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ సంబంధించినటువంటి మెజార్టీని తగ్గిస్తే నైతికంగా గెలుపు మాదే అని కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో గెలుపుకు సంబంధించినటువంటి మనం ఒక అంచనాకు రావచ్చు అని కూడా భావించవచ్చు. థ్యాంక్ యూ.